ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఉన్న పూరి గుడిసెలను జేసీబీల సహాయంతో అధికారులు తొలగిస్తున్నారు. అయితే పూరిలను ఖాళీ చేయించేందుకు పోలీసులు చాలా తీవ్రంగా ప్రయత్నించాల్సి వస్తోంది. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ చూడొచ్చు. ఖాళీ చేసేందుకు వారం రోజులు గడువు కోరుతున్నారు స్థానికులు. ఇవి ప్రభుత్వ భూములు అంటున్నారు అధికారులు. తమకు భూదాన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయంటున్నారు స్థానికులు. కొన్నేళ్లుగా కోర్టులో ఈ భూదాన్ వివాదం నడుస్తోంది. 31 ఎకరాల్లో పూరీలు వేసుకున్నారు స్థానికులు. సామాను గురించి పని అవుతుంటే మున్సిపల్ సిబ్బంది సామాన్ అన్ని తీసి బయట పెడతారు. రెవెన్యూ వాళ్ళు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి చూస్తున్నాము. ఆక్రమణలను జేసీబీల సహాయంతో అధికారులు తొలగిస్తున్నారు. పూరీలను ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఖాళీ చేసేందుకు వారం గడువు కోరుతున్నారు స్థానికులు. ఇవి ప్రభుత్వ భూములు అంటున్నారు అధికారులు. తమకు భూదాన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయంటున్నారు స్థానికులు. కొన్నేళ్లుగా కోర్టులో ఈ భూదాన్ వివాదం అయితే నడుస్తోంది. 31 ఎకరాల్లో పూరీలు వేసుకున్నారు స్థానికులు. మా ప్రతినిధి నారాయణ మరింత సమాచారం ఫోన్ లైన్లో అందిస్తారు. నారాయణ, అసలు ఏంటి భూదాన్ వివాదం? తమకు భూదాన్ ప్రొసీడింగ్స్ ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మరి వారం గడువు కోరుతున్నారు. వారం గడువుకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఖమ్మం శివారు వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉద్రిక్తత నెలకొంది. వాస్తవానికి వెలుగుమట్ల ఈ భూదాన్ భూములలో గత కొన్ని సంవత్సరాలు కూడా వివాదం నడుస్తుంది. దీని మీద ఇటు ప్రభుత్వం అటు ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో స్థానికులు వీళ్ళు కూడా కోర్టుకు వెళ్లారు. కోర్టులో వివాదం కొనసాగుతుంది. 2 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆక్రమణ తొలగించడానికి అధికారులు ప్రయత్నం చేశారు. మళ్ళీ కోర్టుకు వెళ్లడంతో తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ రోజు మాత్రం భారీ ఆపరేషన్ చేపట్టారు. రెవెన్యూ అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున కూడా బలగాలతో మోహరించి దాదాపుగా ఇక్కడ 500 గుడిసెలు వేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఈ ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ తమకి హక్కులు ఉన్నాయనేది గుడిసెలు వేసుకున్నటువంటి స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించినటువంటి కోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఖాళీ చేయాలనేది స్థానికుల్ని ఈ రోజు అయితే ఒప్పించి ప్రస్తుతం అయితే ఖాళీ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు అయితే పెద్ద ఎత్తున కర్రలు పట్టుకొని వాగ్వాదాన్ని దిగారు. జేసీబీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇటు పోలీసులు రెవెన్యూ అధికారులు స్థానికులు కూడా నచ్చజెప్పి కేవలం అంటే 500 మంది గుడిసెలలో 10 మందికి మాత్రమే కోర్టు ప్రొసీడింగ్స్ ఉత్తర్వులని వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఖాళీ చేయాలనేది చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే వారందరి సామాన్లు ఖాళీ చేస్తూ అందరినీ కూడా అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఈ పెద్ద ఎత్తున ఈ ఆక్రమణ తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి స్థానికంగా ఉన్నటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి స్థానికులకి వివాదం నడుస్తూనే ఉంది. ఈ వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఆక్రమణ తొలగించే ప్రయత్నం అనేక దఫాలుగా కొనసాగింది. వీరికి కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. మళ్ళీ కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల ప్రకారమే తాము ఈ ఆక్రమణలు అయితే తొలగిస్తున్నాం, ఖచ్చితంగా సహకరించాలి, లేకపోతే కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ పోలీస్ అధికారులు హెచ్చరించడంతో ప్రస్తుతం అయితే ఈ గుడిసెలు తొలగించే కార్యక్రమం కొనసాగుతుంది. రైట్ నారాయణ.